ఓకే. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏమంటే సెలక్షన్ గ్రూప్. అసలు ఎన్ని ఉంటాయి దీంట్లో అంటే 3 టైప్స్ ఆఫ్ లిస్టెస్ ఉంటాయి. అది సెలెక్ట్‌లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి ఏమంటే ఒకటి సెలెక్ట్ గ్రూప్, నెక్స్ట్ ఆప్షన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఆప్షన్. నెక్స్ట్ డేటా లిస్ట్. ఈ 3 టైప్స్ అన్నమాట. అది ఎలా ఏమి అనేది ఇప్పుడు నేను కోడింగ్ చేస్తూ మీకు చూపిస్తాను. సింపుల్ అమ్మ, చాలా ఈజీగా ఉంటుంది. మీరు టెన్షన్ ఏం అవసరం లేదు. నోట్స్ కూడా ఇచ్చాను మీరు. ఒకటికి 10 సార్లు నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ కంట్రీ తీసుకుంటాం. సో కంట్రీస్. సో లేబుల్లో కంట్రీ. ఓకేనా? సో డైరెక్ట్గా నెక్స్ట్ లైన్ పోవాలంటే కంట్రోల్ ఎంటర్ అని కొడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెలక్షన్లో సెలెక్ట్ సెలెక్ట్ నేమ్ ఏం అవసరం లేదు, ఐడి కూడా అవసరం లేదు. సెలెక్ట్లో మళ్ళీ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ కింద పోతే ఆప్షన్, ఓపీటీ కదమ్మా, ఆప్షన్ ఆప్షన్ తీసుకోవాలి. సో విజువల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మీరు అదే ట్రై చేయండి. ఓకేనా? ఇండియా. ఓకేనా? ఇంకోటి లైన్ కాపీ పేస్ట్ కావాలంటే కంట్రోల్ డి కొట్టాలి. నెక్స్ట్ పాకిస్తాన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? నేపాల్. మన ఇష్టం ఏదని తీసుకోవచ్చు. నేను చైనా తీసుకుంటాను. ఓకేనా? వాల్యూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, సెకండరీ అది ఫస్ట్. ఎందుకంటే వాల్యూ అనేది పిహెచ్పికి యూజ్ అవుతుంది, మనం బ్యాక్ ఎండ్కి యూజ్ అవుతుంది ఎక్కువ. సో మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్స్ ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? వచ్చిందా ఇక్కడ పాకిస్తాన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకటి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చైనా అనేది ఫిక్స్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తేనే మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ ఇండియా వస్తుంది. ఇండియా రాకుండా సెలెక్టెడ్ ఇవ్వాలి. సెలెక్టెడ్ అంటే ఏమి అంటే సెలెక్టెడ్. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తేనే ఇండియా వచ్చింది కదా, అలా కాకుండా రీఫ్రెష్ చేస్తే చైనా రావాలి అంటే ఇక్కడ సెలెక్టెడ్ అని ఇవ్వాలి. సెలెక్టెడ్ అని ఇస్తే ఇక్కడ మనకి చైనా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా దాన్ని సెలెక్టెడ్గా చేయొచ్చు. అర్థమైంది? ఇంకొకటి సైజ్. సైజ్ వచ్చేసి ఎంత ఇవ్వాలంటే ఒక 2 ఇచ్చామనుకోండి. సో 2 మాత్రమే డిస్ప్లే అవుతాయి. సైజ్ 2 ఇచ్చాం కదా, ఒకవేళ 4 ఇస్తే 4 డిస్ప్లే అవుతాయి. లేదు మల్టిపుల్, మనం ఆప్షన్ మల్టిపుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మల్టిపుల్ అని ఇవ్వాలి. మల్టిపుల్ ఇస్తే మల్టిపుల్కి ఇంకోటి ఏమంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మనం సెలెక్ట్ చేయాలి. ప్రతిదీ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇది ఒక ఆప్షన్ గ్రూప్, సారీ సెలెక్షన్ గ్రూప్. ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏముంది అంటే చెప్తాను. ఇంకొకటి వచ్చేసి ఆప్షన్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి పైది ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ గ్రూప్. ఆప్షన్ గ్రూప్ ఎందుకు అంటే మనం ఏదైనా ఒక మోడల్ తీసుకుంటున్నాం కార్, దాని మెయిన్ కంపెనీ వచ్చేసి టొయోటో కానీ, లేదంటే రెనాల్డ్ కానీ, మారుతి కానీ ఉంటుంది. అందులో టొయోటోలో మోడల్స్, టొయోటో మోడల్స్ ఏమేమి ఉంటాయి? ఇన్నోవా, ఎటాస్, ఫర్నిచర్, ఫార్చునర్, సారీ ఫార్చునర్. ఓకేనా? అవి అనేది మనం ఎలా చేయాలి ఏమి అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, లేబుల్. లేబుల్ ఇక్కడ కార్స్ తీసుకుంటాం. ఓకేనా? కార్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సెలెక్షన్ గ్రూప్, సారీ సెలెక్ట్ గ్రూప్. సెలెక్షన్ కాదు, సెలెక్ట్ కదా మనం చేయాల్సింది. సెలెక్ట్లో మళ్ళీ ఏం చేయాలి? ఆప్షన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఆప్షన్ గ్రూప్ ఇక్కడ ఓపీటీ గ్రూప్ అని ఉంటుంది. ఆప్షన్ గ్రూప్ అని కొట్టి ఎంటర్ కొట్టి ఇప్పుడు ఆప్షన్ గ్రూప్లో మళ్ళీ ఆప్షన్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని డిడిడి కొట్టేస్తాం. 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేశాను? సెలెక్ట్, తర్వాత ఆప్షన్, అందులో ఆప్షన్, మళ్ళీ ఆప్షన్ గ్రూప్లో మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ గ్రూప్లో లేబుల్.
లేబుల్ ఏది టొయోటా కదా, సో టొయోటా. టొయోటాలో ఏమేమి ఉంటాయి కార్స్? ఇన్నోవా, ఇంకొకటి వచ్చేసి ఎటోస్, ఇంకోటి వచ్చేసి పర్సన్. పర్సన్ ఓకే. నెక్స్ట్ ఇంకొక మోడల్ తీసుకున్నాం. నేను రెనాల్డ్స్ తీసుకుంటాను ఓకేనా. ఆప్షన్ గ్రూప్, ఆప్షన్ గ్రూప్లో మళ్ళీ ఆప్షన్, ఆప్షన్. సో మనకి మల్టిపుల్ రావాలంటే కంట్రోల్ డి ఓకేనా. ఇప్పుడు ఆప్షన్ గ్రూప్లో ఏం పెట్టాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ లేబుల్ ఇవ్వాలి కదా. లేబుల్, లేబుల్ ఏది? రెనాల్డ్. అర్థమైంది కదా, రెనాల్డ్. రెనాల్డ్, రెనాల్డ్లో మోడల్స్, మోడల్స్ ఏముంది? కీబోర్డ్ ఉంటుంది, మీరు కావాలంటే మీది ఓన్గా చేసుకోండి. డస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి? సో నేను ఇది తీసుకుంటాను ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇది చూద్దాం. వచ్చిన ఇది అనమాట, ఇది ఒక గ్రూప్ ఓకేనా. నెక్స్ట్ ఇంకో గ్రూప్ డేటా లిస్ట్. ఇంకోటి ఏముంది? డేటా లిస్ట్. అది ఎలా అంటే, సో లిస్ట్ రూపంలో రావాలి. సో మామూలుగా ఇక్కడ మనం ఆల్రెడీగా ఏం చేసాము, ఇక్కడ గ్రూప్స్ అన్నమాట, ఇది ఆప్షన్ గ్రూప్స్. సో టొయోటాలో ఇప్పుడు మనం చేసేది ఏమంటే డేటా లిస్ట్. డేటా లిస్ట్ ఎలా ఇవ్వాలంటే చెప్తాను. ఇప్పుడు నేను ఇదే మళ్ళీ కార్డ్స్ తీసుకుంటాను. లేబుల్స్, ఇక్కడ కార్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ఏమి? ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, లిస్ట్ తీసుకోవాలి. తీసుకోవాలి లిస్ట్. అర్థమైందా? ఇన్పుట్లో సారీ ఇక్కడ ఇన్పుట్ టైప్ లిస్ట్ అని ఇచ్చి లిస్ట్లో మళ్ళీ కార్డ్స్ ఇవ్వాలి. పైన కార్డ్స్, కింద కార్డ్స్ ఓకేనా. కార్డ్స్, కార్డ్సే కదా. ఇప్పుడు డేటా, డేటా లిస్ట్. లిస్ట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ అని ఇవ్వాలి. ఆప్షన్, ఆప్షన్లో వాల్యూ ఒకటి ఇస్తే చాలా. వాల్యూలో ఇన్నోవా. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? ఇష్టం డస్టర్ ఇవ్వండి. సో డస్టర్ చూద్దాం ఇప్పుడు. సారీ, ఇక్కడ మనం ఆప్షన్ గ్రూప్ అనేది క్లోజ్ ట్యాగ్ వేయకూడదు, సింగిల్ ట్యాగ్ వేయాలి. ఆప్షన్ ఇక్కడ కూడా తీసేయాలి. సారీ, ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే ఐడి ఇవ్వాలి. సారీ, ఐడి, ఐడి కార్స్ అనమాట. ఎందుకంటే ఈ కార్స్ ఇవ్వకుంటే మనకి డిస్ప్లే కాదు. ఇక్కడ డిస్ప్లే అర్థమైంది. సో అనమాట, అర్థమైంది. డీటెయిల్స్ ఇక్కడ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే. అందుకు మనకి రావడం లేదు అక్కడ. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ లిస్ట్ అని ఇచ్చి మళ్ళీ డేటా లిస్ట్లో ఐడి కార్డ్స్ ఇవ్వాలి. కార్డ్స్లో మళ్ళీ వాల్యూ ఇవ్వాలి. ఇలా మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు డస్ట్కి విడిపోతాం. ఇప్పుడు చిన్న ఓకేనా. సో ఇది అర్థమైంది. సో దీని డేటా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్. మనం ఫైల్ అప్లోడ్ చేయాలి. ఫైల్ మనం అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. ఎలా చేస్తాం? దానికి ఒకటి ఇన్పుట్ ఉంది. అది ఏమంటే
ఫస్ట్ లేబుల్లో అప్లోడ్ ఇస్తాం. అప్లోడ్లో ఇప్పుడు ఏం చేయాలి? ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసేసి ఫైల్ అని ఇవ్వాలి. ఫైల్ అని ఇస్తే స్టార్ట్. సో మనకు కావాల్సినది మనం చేసుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా మనం చేసుకోవచ్చు. అర్థమైంది? దీన్ని అప్లోడ్ ఫైల్ ఇక్కడ ఇన్పుట్, ఇది ఇన్పుట్ ఫైల్, ఇన్పుట్ టైప్ వచ్చేసేది ఫైల్. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.